అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. రానున్న వాతావరణ పరిస్థితుల ప్రాధాన్యతను తెలియజేస్తూ మరోసారి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వర్ష హెచ్చరికనైతే జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు అయితే కురిశాయి. ఇప్పటికే ఇక ఈరోజు కూడా మనకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, ఇక నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వివరించింది. ఇక ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే మనకు ఈ విధంగా ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురవనున్నట్లు కూడా, అలాగే మనకు రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా రాయలసీమలోని ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోందని కూడా, మనకు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా 1-2 డిగ్రీలు తక్కువగా నమోదే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక వర్షాల కంటే మనకు దట్టమైన పొగమంచు కారణంగా చలిగాలులు తీవ్రమవుతాయని అలాగే మనకు తెలంగాణలో ఇప్పటికే చలి తీవ్రత పెరిగిందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వెదర్ అప్డేటు. ఇలాంటి మరింత వాతావరణ సమాచారం కొరకు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.